సమస్య ఒకటి తర్వాత ఒకటే సమస్య, ఒకటే టెన్షన్. సతమతమైపోతున్నావు. ఒక్క క్షణం ఆగు. ఎందుకు అంత టెన్షన్ పడుతున్నావు? ఎందుకు అంతలాగా ఆలోచిస్తున్నావు? నీకు మాత్రమే సమస్యలున్నాయా? అందరూ ఏదో ఒక సమస్యతో బాధపడుతూనే ఉన్నారు. సమస్య లేని వాళ్ళు ఎవరుంటారు చెప్పు? జీవితం అన్నాక బాధలు, కష్టాలు, సమస్యలు వస్తూనే ఉంటాయి. అందుకని తెగ ఆలోచించేసి ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటావా చెప్పు? ఉన్నది ఒకటే లైఫ్. నీకు నచ్చినట్లు నువ్వు సంతోషంగా ఉండు. సంతోషంగా ఉండడానికి ప్రయత్నించు. ఈరోజు ఉన్న సమస్య రేపు ఉండదు. ఇప్పుడు నువ్వున్న పరిస్థితి నీకు కష్టంగా అనిపించవచ్చు, కానీ తీరని కష్టాలు, తీరని సమస్యలు ఏమీ ఉండవు. నువ్వు అతిగా ఆలోచిస్తున్నావు. ప్రతి సమస్యకు ఏదో ఒక పరిష్కారం అనేది తప్పకుండా ఉంటుంది. అందుకనే మన పెద్దలు కూడా చెప్పారు కదా, శతకోటి దరిద్రాలకు అనంత కోటి ఉపాయాలు అని. తెగ టెన్షన్ పడిపోకుండా, బాధపడిపోకుండా ప్రశాంతంగా ఆలోచించు. నువ్వు చేస్తున్న పని తప్పో కాదో, అందులో ఏ తప్పులున్నాయో అన్నీ కూడా నీకు అర్థమవుతాయి. అప్పుడు నువ్వు ఆలోచించి ముందుకు వెళ్ళు. సరేనా?